నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. మధ్యాహ్నం వర్షంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అసౌకర్యం. ఐతానగర్లోని పోలింగ్ బూత్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై టీడీపీ అభిమాని దౌర్జన్యం. భార్యతో సహా ఓటు వేసేందుకు వెళుతున్న శివకుమార్ పై పరుష పదజాలంతో దుర్భాషలు. శివకుమార్ పై దాడి. పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత. ఐతానగర్ ఘర్షణపై అన్నాబత్తుని శివకుమార్ వివరణ. తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళితే టీడీపీకి చెందిన గొట్టిముక్కల సుధాకర్ దుర్భాషలాడాడు. వైసీపీ ఎమ్మెల్యేగా చిన్న కులాలకు కొమ్ము కాస్తున్నావు, నువ్వేం కమ్మోడివంటూ రగిలిపోయాడు. వారించే ప్రయత్నంలో తనపై దాడికి పాల్పడ్డాడని వెల్లడి. తెనాలిలో మధ్యాహ్నం నుండి పెరిగిన పోలింగ్ శాతం. వర్షం తర్వాత పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు 65.69% పోలింగ్ నమోదు. రాత్రి వరకు కొనసాగిన పోలింగ్ ప్రక్రియ. తెనాలి ఐతానగర్లో పోలింగ్ బూత్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై టీడీపీ అభిమాని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తన భార్యతో సహా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లకు వెళుతున్న శివకుమార్ ను దుర్భాషలాడటంతో పాటు ఆయనపై దాడి చేశాడు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఐతానగర్లోని ఎర్రబడి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లోని 115వ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు భార్యతో కలిసి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై ఐతానగర్కు చెందిన టీడీపీ అభిమాని గొట్టుముక్కల సుధాకర్ ఘర్షణకు దిగాడు. ఓటు వేసేందుకు వెళ్తున్న శివకుమార్ ఆయన భార్యను అడ్డగించి క్యూ లైన్లో రావాలంటూ వాగ్వివాదానికి దిగాడు. పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేసి వస్తున్న సమయంలో కూడా శివకుమార్తో ఆ వ్యక్తి ఘర్షణకు దిగాడు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరికి గొప్ప అంటూ శివకుమార్ను దుర్భాషలాడాడు. లోపలికి వెళ్లే సమయంలోనూ బయటకు వచ్చే సమయంలోనూ అన్నాబత్తుని శివకుమార్ ఎంతో సహనంగా ఆ వ్యక్తికి సమాధానమిచ్చారు. నువ్వు అసలు కమ్మోడువేనా అంటూ అసభ్యంగా మాట్లాడటం, బూత్ లోపలికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు దుర్భాషలాడుతూనే ఉండటంతో శివకుమార్ అతన్ని దెబ్బకొట్టారు. దీంతో ఆగ్రహించిన గొట్టుముక్కల సుధాకర్ తిరిగి అన్నాబత్తుని శివకుమార్పై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న 2 టౌన్ పోలీసులు ఎమ్మెల్యేపై దాడి చేసిన గొట్టుముక్కల సుధాకర్ని స్టేషన్కు తరలించారు. దీనిపై అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి ఐతానగర్లో నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళ్లానని అన్నారు. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ము కాస్తున్నావని, నువ్వు కమ్మోడువేనా అంటూ గొట్టుముక్కల సుధాకర్ నానా దుర్భాషలాడాడని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీపై చాలా ద్వేషంగా రగిలిపోయాడని, తన భార్య ముందే తనను అసభ్యంగా దూషించాడని చెప్పారు. కాలేజీ చైర్మన్గా ఎమ్మెల్యేగా తన వ్యక్తిత్వం ఏంటో తెనాలి ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ జనసేన వాళ్ళు ఎక్కడెక్కడి నుండో వాళ్ళ మనుషులను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని అన్నాబత్తుని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్లు మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంపుతో, అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయడం కోసం క్యూలో నుంచొని ఓటేస్తున్న సందర్భం. దాంట్లో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి నేను నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్ నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూత్లోకి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నేను అభ్యర్థి ఓటు వేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటు అనేది ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి. అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకేం వర్తించదు. ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు, ఆయన కూడా క్యూ లైన్లో నుంచొని ఏం ఓటు వేయాలి, మామూలుగా వెళ్ళి వేసి వచ్చాడు. ఎవరైనా కానీ ఇది ఎవరికి తెలియంది? ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాళ్ళు. ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి, అన్ని బూతులు తిరగాలి కాబట్టి, అక్కడ పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం, అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా, ఓటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ
పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది. ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది. ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి, ఇతను ఇక్కడ కాదు ఐతానగరే, ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఒక వారం రోజుల నుంచి తెనాలి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని, ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి జనసేనకి తెనాల్లో కేడర్ లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం. ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ లేదు తెలుగుదేశం పార్టీ సింపథైజర్లందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం క్యూ బార్కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తెనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూ బార్కోడ్ని తీసుకొచ్చాడు. ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే. సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలని దుర్భాషలాడి, మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగ ముస్లిము బీసీ ఇలాంటి కులాలున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దోహంకారంతో, ఇది నిజంగా చెబుతున్నాను, నేను కమ్మాడినే అతను కమ్మనే, కానీ ఎవరి మీద వీழ்చి పడకూడదు కదా. ఈరోజు కమ్మాలు కూడా నాకు చాలా మంది ఓటేస్తా ఉన్నారు. ఎవరు ఈర్చి పడకూడదు కదా, ఎవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా. మనం ఉంది సభ్య సమాజంలో. అతను కావాలని మనోహరు ఇతను ఒక 10 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు. ఇది నిజం, కావాలంటే కనుక్కోండి, అబద్ధమేం కాదు. దీంట్లో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, 10 రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు, ఈ క్యూబార్ కోడ్ కనుక తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు, ఆ పంచిన వ్యక్తి ఇతనే. తాగి ఉండాడు, నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తిట్టాడు. అక్కడ ఉన్న మహిళలు వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఏమంటే ఇతను ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడండి. సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం పొద్దున్నుంచి పనిచేయలా, నాకు కంప్లైంట్ వచ్చింది, ఈవీఎం కూడా పనిచేయలేదు అని. సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భాషలాడి, దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ దీన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం, నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా, నన్ను బూతులు తిరగటమే కాకుండా, నా భార్యని బూతులు తిరగటమే కాకుండా, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని, మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు తిరగటమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వైరల్ చేయటం, నన్ను కొడటం, మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్లని ఆ ఓటర్లందరికీ ఈ వీడియోలను పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంట్లో దాగి ఉంది. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరో దీన్ని నమ్మవద్దని. ఎందుకు నమ్మవద్దని అంటే నేను ఎలాంటి తెలుసు, నా ప్రవర్తన ఎట్లాంటిది తెలుసు, నా యాటిట్యూడ్ ఎట్లాంటిది తెలుసు. కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని, ఈ నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు. సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా, ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది ఫేక్గా
గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను. తెనాలి నియోజకవర్గంలో ఉదయం నుండి మందకూడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మధ్యాహ్నం నుండి వర్షం తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 65.69% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించగా సమయం ముగిసినా లోపల ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా తెనాలి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. నియోజకవర్గం మొత్తం 273 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల సమయానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదట్లో ఈవీఎంలు స్లోగా పనిచేయడంతో పోలింగ్ ఆలస్యమైంది. దీంతో ఓటర్లు ఎక్కువసేపు క్యూ లైన్లోనే గడపాల్సి వచ్చింది. తమ వంతు వచ్చే వరకు వేచి ఉండి ఓటు వేసి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయం వరకు కూడా కేవలం 38.24% మాత్రమే పోలింగ్ నమోదైంది. 1:30 నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. గంటలకు పైగా వర్షం కురిసి ఆగిపోవడంతో అక్కడి నుండి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో సాయంత్రం 3 గంటలకు పోలింగ్ 45.56% చేరింది. సాయంత్రం 5 గంటలకు 59.13%, పోలింగ్ ముగిసే సమయానికి 6 గంటలకు 65.69% నమోదైంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో కొన్ని చోట్ల రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. మొత్తం మీద చెదురుమదురు ఘటనలు మినహా తెనాలిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తెనాలి నియోజకవర్గంలోని మొత్తం 273 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తెనాలి నియోజకవర్గంలో సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా 6 గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొదట్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. పోలింగ్ సిబ్బంది వాటిని వెంటనే పునరుద్ధరించి పోలింగ్ కొనసాగించారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 273 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల సమయానికి 4.54% పోలింగ్ నమోదు కాగా 11 గంటలకు 18.55%, మధ్యాహ్నం 1 గంటకి 38.24% నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 45.56% పోలింగ్ నమోదైంది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఐతన్నగర్లోని ఎర్రబడి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు 115వ బూతులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే విపక్ష కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ దొడ్డప్నేని ఇందిరా బాలికోన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి ముమ్మరంగా పోలింగ్ కొనసాగుతూ ఉండగా 1:30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గంటపాటు వర్షం కురిసింది. దీంతో పాటు గాలి కూడా వేయడంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు పడిపోయాయి. ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షం కాస్తంత నెమ్మదించిన మీదట ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ ఐతానగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎర్రబడి వద్ద మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. స్థానిక ఐతానగర్లోని ఎర్రబడి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో గల 115వ పోలింగ్ బూత్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో భార్య కుమారులతో సహా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం పట్టణంలోని ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ పోలింగ్ సరళిని పరిశీలించారు. అదేవిధంగా రజకపేట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ వద్ద పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ పోలింగ్ సరళిని మాట్లాడారు. అక్కడి నుండి 15వ వార్డు 14వ వార్డులో పోలింగ్ సరళిని పరిశీలించి స్థానిక నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో ఉదయం నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో కేంద్రాల వద్ద బార్లు తీరి ఓటు వేస్తున్నారని, ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులకు మహిళలకు ఇబ్బంది లేకుండా అధికారులు చూడాలని అన్నారు. ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి తెనాలి నియోజకవర్గంలో ప్రజలు తమను పరిపాలించే పాలకుల్ని ఎంచుకునే ఈ సమయంలో తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని, తద్వారే తమ జీవితాలు బాగుంటాయని భావించి ఈరోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరి ఓటు వేసే వినియోగం కోసం ఈరోజు క్యూ లైన్లు పరిశీలిస్తే మనకు తెలుస్తాం. నేను ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ ఉన్నప్పుడు అత్యధిక ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించే విధంగా ఓటింగ్ సరళి కనపడతా ఉంది. మళ్ళీ శాసనసభ్యుడిగా నన్ను రెండోసారి ఎన్నుకునే దానికోసం తెనాలి ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానం కనపడతా ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన అంటే ఎండ తీవ్రత ఉండటం వల్ల నిజంగా ఇంత ఎండలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది పాపం ఎండలో నిల్చోలేక మరి ఇంత ఎండ తీవ్రత ఉన్నప్పుడు సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉందని కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రజలు క్యూలో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెనాలి నియోజకవర్గంలో నాకు ఓటేయటం కోసం తమ తీర్పు ద్వారా మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి ప్రజలు చూపిస్తున్న మొక్కుకి కృతజ్ఞతలు చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అకాల వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సాగిన వర్షం గంట వరకు కురవటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లు ఓటేసేందుకు సిద్ధమైన ఓటర్లకి అసౌకర్యానికి గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం నుండి ప్రారంభం కాగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపు ఎండ వానతో ఎన్నికల పోలింగ్ మందకొడిగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఓటర్లతో పోలింగ్ కేంద్రాలన్నీ రద్దీగా ఉన్నా 1 గంట సమయం నాటికి 38.24% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం, ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడం, దానికి గాలు తోడవడంతో పోలింగ్ కేంద్రాల ఆవరణలో వేసిన టెంట్లు పడిపోయాయి. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల ఆవరణాలన్నీ నీటితో నిండిపోయినాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బార్లు తీరిన ఓటర్లు, అలాగే ఓటు వేసేందుకు సిద్ధమై వచ్చే ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలింగ్ సమయం 6 గంటల వరకు మాత్రమే ఉండటంతో ఓటర్లు ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్ కేంద్రం వద్ద సాయంత్రం కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినా ఇరు పార్టీల వారు అక్కడే ఉండటంతో పోలీసులు సర్ది చెప్పి పంపించి వేశారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో పోలింగ్ కేంద్రం వద్ద ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లోనూ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో ఉదయం నుండే పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే సాయంత్రం నుండి పెద్ద సంఖ్యలో ఇరు పార్టీల నాయకులు అక్కడకు చేరటంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రంలోనే ఉన్నారని,
వారికి లోపల ఏం పనంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకులను బయటకు పంపించి వేసి అందరినీ అక్కడి నుండి దూరంగా పంపేశారు. అయితే 6 గంటలు దాటాక జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కొంత హడావిడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నాయకులు గుమికూడటంతో ఘర్షణ వాతావరణం కనిపించింది. కొద్దిసేపటికి అందరినీ అక్కడి నుండి పోలీసులు పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తెనాలిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి క్యూ లైన్లో బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తెనాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్కు పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 273 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 273 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు కూడా ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరి కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వచ్చి క్యూలలో నిలబడి ఓటు కోసం కూడా వేచి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెనాలికి సంబంధించి తెనాలి పట్టణంలో కూడా అన్ని కేంద్రాల వద్ద ఉదయం నుండి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 6-6:30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లందరూ కూడా ఆ క్యూలో నుంచొని కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఉదయం 7 గంటలకు కూడా అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఓటర్లకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్లు కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి ఎండవేడిమి ఉండే కొద్ది పెరుగుతూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఓటర్లందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు అనేది కూడా పటిష్టంగా భద్రత అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెనాలి మారిస్పేటలో ఉన్నటువంటి ఎన్సీఆర్ఎం స్కూల్, అట్లాగే కోగండ సిబిఐ స్కూల్, అట్లాగే ఐతనగర్ ఎన్ఎస్ఎస్ఎంఐ స్కూల్, అట్లాగే కొత్తపేట, అట్లా కొన్ని నాజరపేట కొన్ని ప్రాంతాలను అయితే దాదాపుగా 40 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు. ముందుగానే ఆ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి అర్రాలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 6 సిబ్బంది ఉండి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తరలి వచ్చి మధ్యాహ్నం నుంచి వేసవికాలం కావడంతో మధ్యాహ్నం నుంచి ఎండవేడి ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఆలోచించిన ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉదయంలో సమయంలో వచ్చి ఓటు వినియోగించుకుంటే ఆ తర్వాత ఇబ్బంది అనేది ఉండదనేది కూడా ఆలోచనతో పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా అయితే ఇప్పటివరకున్న పరిస్థితి అయితే కూడా అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేకంగా అయితే ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత లేట్ అయినా కూడా పోలింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వెళ్లే విధంగా కూడా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సాయుధ బలగాలు కూడా డ్యూటీలో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా ఇతర ప్రాంతాల వారు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అట్లాగే టౌన్ మొత్తంగా కూడా 144 సెక్షన్ అట్లాగే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరు కూడా అల్లర్లకు పాల్పడకూడదు, ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని చెప్పిన కూడా ముందుగానే పోలీస్ శాఖ తరఫున కూడా హెచ్చరికలు అయితే చేశారు. అట్లాగే ఓటర్లందరూ వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు టెంట్ల సౌకర్యంతో పాటు ఇటు మంచినీటి సౌకర్యంతో పాటు ఇటు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, హెల్త్ సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఒక శిబిరం అయితే ఏర్పాటు చేసుకుని పోలింగ్కి వచ్చేవారు ఎటువంటి ఏదైనా అనారోగ్యానికి గురైతే వారికి సత్వరమే చికిత్స అందించే విధంగా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల కోసం కూడా వీల్ చైర్లు అనేది కూడా సిద్ధం చేశారు. వృద్ధులందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో వచ్చి క్యూ లైన్లలో నుంచొని ఇబ్బంది పడలేని వారికి కూడా కొన్ని చోట్ల అయితే కొన్ని కుర్చీలు అయితే ఏర్పాటు చేశారు. వారు రిలాక్స్గా కొంచెం కూర్చొని సేద తీర్చుకొని మళ్ళీ వాళ్ళ బూత్లోకి వెళ్ళి పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల నుంచే ఓటర్లందరూ పెద్ద ఎత్తున తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు బారులు తిరిగి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.
3 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన అనంతరం సొంత గ్రామమైన దుగ్గిరాలలో ఓటు హక్కును సంపాదించుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దుగ్గిరాల మండలంలో ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. దుగ్గిరాల గ్రామంలో సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు వేశారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబద్ధతతో నిజాయితీగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. దుగ్గిరాల మండలంలో 51,756 మంది ఓటర్లు ఉండగా 58 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు 42% మాత్రమే దుగ్గిరాల మండలంలో ఓట్లు పోలింగ్ జరిగింది. సొంత ఊరు దుగ్గిరాల్లో ఓటు హక్కు వినియోగించడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నేను 3 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఓటు హక్కు సంపాదించుకున్నాను. ప్రతి ఒక్కరు ఓటు విలువైంది. ఈ అంచేత ప్రతి ఒక్కరూ నిబద్ధతతో నిజాయితీతో ఇటువంటి ప్రలోభాలకి లొంగకుండా వారి ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. దుగ్గిరాల్లో కనుక చూసినట్లయితే పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించడానికి చాలా ఉత్సాహంతో కూడా వచ్చారు. ఈ కొన్ని సాంకేతిక సమస్య వలన పోలింగ్ 15 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ నాకు అత్యధికంగా దుగ్గిరాల్లో కూడా అత్యధిక శాతంతో పోలింగ్ నమోదవుతుందనే పూర్తి నమ్మకం ఉంది. బయట ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఓటు వేయాలని చెప్పి రావడం కూడా చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. మధ్యాహ్నం వర్షంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అసౌకర్యం. ఐతానగర్లోని పోలింగ్ బూత్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై టీడీపీ అభిమాని దౌర్జన్యం. భార్యతో సహా ఓటు వేసేందుకు వెళుతున్న శివకుమార్ పై పరుష పదజాలంతో దుర్భాషలు. శివకుమార్ పై దాడి. పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత. ఐతానగర్ ఘర్షణపై అన్నాబత్తుని శివకుమార్ వివరణ. తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళితే టీడీపీకి చెందిన గొట్టిముక్కల సుధాకర్ దుర్భాషలాడాడు. వైసీపీ ఎమ్మెల్యేగా చిన్న కులాలకు కొమ్ము కాస్తున్నావు, నువ్వేం కమ్మోడివంటూ రగిలిపోయాడు. వారించే ప్రయత్నంలో తనపై దాడికి పాల్పడ్డాడని వెల్లడి. తెనాలిలో మధ్యాహ్నం నుండి పెరిగిన పోలింగ్ శాతం. వర్షం తర్వాత పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు 65.69% పోలింగ్ నమోదు. రాత్రి వరకు కొనసాగిన పోలింగ్ ప్రక్రియ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.